ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే చార్ట్స్ ఏవైతే కాలం చార్ట్స్ బార్ చార్ట్స్ ఉన్నాయో అవి చూసాం. మరి ఈ క్లాస్లో మనం ఈ లైన్ చార్ట్స్, ఏరియా చార్ట్స్ అండ్ ఈ పై డోనట్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మరి ఈ లైన్ చార్ట్ అనగానే మీకు చూడండి, యూజ్ దిస్ చార్ట్ టైప్ టు షో ట్రెండ్స్ ఓవర్ టైం. అంటే మనం టైం పీరియడ్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ ఏ ఇయర్లో ఎలా ఉంది, లేదంటే ఏ మంత్లో ఎలా ఉంది, ఏ డేస్లో ఎలా ఉంది, లేదంటే ఏ క్వార్టర్లో ఎలా ఉంది అనేది ట్రెండ్స్ని మనం చూపించేదానికి లైన్స్ని వాడతాం. లైన్స్ని కానీ లేదంటే ఏరియా చార్ట్ని కానీ. మరి ఇక్కడ లైన్స్లో కూడా నార్మల్ లైన్ చార్ట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ స్టాక్డ్ లైను, 100% లైను, ఇవన్నీ కూడా 100% స్టాక్డ్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అట్లనగానే ఈ పాయింట్స్ చూపించేదానికి మీకు లైన్ విత్ మార్కర్స్ అండ్ స్టాక్డ్ లైన్ విత్ మార్కర్స్ అండ్ 100% లైన్ విత్ మార్కర్స్. అదేవిధంగా 3D లైన్ ఉంది. అట్లనే ఏరియా చార్ట్ సిమిలర్ టు లైన్ చార్ట్. ఏరియా చార్ట్ అనేది అదేవిధంగా లైన్ లాగానే ఉంటుంది, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఏరియా ఫిలప్ అవుతుంది అనమాట కలర్ తోటి. మరి దీనికి సంబంధించిన అంటే ట్రెండ్స్, సపోజ్ ఇక్కడైతే నేను ఒక ఆల్రెడీ ఉన్న డేటాని ఇక్కడ శాంపిల్ డేటా ఇచ్చేస్తున్నాడు. న్యూలోకి వెళ్ళండి మీరు. ఇక్కడ సేల్స్ రిపోర్ట్ అనేది ఎక్సెల్లో ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి దాన్ని తీసుకోండి. దాంట్లో కాస్త శాంపిల్ డేటా ఉంది. అక్కడైతే ఇయర్స్, మంత్స్ ఇట్లా లేదు, కానీ క్వార్టర్లో ఇచ్చాడు. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. అంటే ఫస్ట్ 3 monthsలో ఎట్లా అండ్ సెకండ్ 3 monthsలో, ఫస్ట్ 6 monthsలో ఎలా, తర్వాత థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ ఇట్లా ఇవ్వడం జరిగింది. సరే, ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ సేల్స్ రిపోర్ట్లో సోర్స్ డేటా అనేది ఇట్లా ఉంది. అట్లనే ఇంకొక షీట్ తీసుకున్నట్లయితే బై ప్రొడక్ట్ వైజు ఇక్కడ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇచ్చాడు. ప్రొడక్ట్, కస్టమర్, సో ఇట్లా ఇచ్చాడు. అండ్ ప్రొడక్ట్, కస్టమర్, ఫిల్టర్డ్ ఇలా ఇచ్చాడు. సో మరి వీటిని యూజ్ చేసుకొని మనం చార్ట్ని ప్రిపేర్ చేద్దాం. మొత్తానికి ఇవి సేల్స్ అనేది డిఫరెంట్ వేస్లో మనకి ఇక్కడ చార్ట్గా ఇవ్వడం జరిగింది. నేను బై ప్రొడక్ట్ అనేది తీసుకుంటున్నాను ఫస్ట్. సో ఇక్కడ బై ప్రొడక్ట్ ఫస్ట్ క్వార్టర్లో ఎలా సేల్స్ ఉన్నాయి, సెకండ్ క్వార్టర్లో సమ్ ఆఫ్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్. మరి ఈ డేటా ఆల్రెడీ వాడు ఇచ్చేశాడు కాబట్టి మనకి మీరు డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు ఓన్గా ప్రొడక్ట్స్ డేటా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, మీ ఓన్గా కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు లైన్ చార్ట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటాను. అండ్ ఇది డేటా మనకున్నది. సో సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ పర్టికులర్ లైన్ చార్ట్. మరి ఇక్కడ ఆల్రెడీ ఈ డేటా ఉంది. ఈ డేటాని మనం ఈ లైన్ చార్ట్లో ఇలా ఇవ్వడం జరిగింది. మీరు కావాల్చుంటే ఈ చార్ట్ని సపోజ్ ఇక్కడ మూవ్ దిస్ చార్ట్ టు అనదర్ షీట్ ఆర్ అనదర్ ట్యాబ్. మరి న్యూ షీట్లోకి మనకు కావాల్సి ఉంటే పంపించుకోవచ్చు ఈ చార్ట్ని.
కొత్త షీట్లోకి వచ్చింది చూడండి. ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రొడక్ట్ నేమ్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇవి హైలైట్ కాలేదు అనుకుంటే మీకు తెలుసు ప్రతి ఏరియాలో కూడా. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్లో ఉంది, ఎక్స్ యాక్సెస్లో మీరు ఈ ఫిల్ కలరు ఈ ఎవ్రీథింగ్ మీరు మార్చుకోవచ్చు అనమాట. రైట్ క్లిక్ చేసి కానీ, లేదంటే ఇక్కడ ఫార్మాట్లో ఉంది, ఫార్మాట్లోకి వెళ్ళి కానీ మీరు వీటిలంతా కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఈ ఫస్ట్ది ఈ బ్లూ కలర్ అంటే సమ్ ఆఫ్ Q1. ప్రతి ప్రోడక్ట్కి కూడా సమ్ ఆఫ్ Q1 ఫస్ట్ ఈ బ్లూ కలర్లో ఉన్నది చూడండి. ఇక్కడ పాయింట్అవుట్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఇవే పాయింట్స్ లాగా మీకు రావాలనుకోండి, సేమ్ ఇదే పాయింట్స్ లాగా రావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే ఈ చార్ట్ టైప్ని మార్చేసుకోండి. లైక్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, లేదంటే ఇక్కడ డిజైన్లోకి వెళ్ళండి, చేంజ్ చార్ట్ టైప్. ఇక్కడ మనకి సేమ్ ఇది విత్ పాయింట్స్ అనేది వస్తుంది. పాయింట్స్ విత్ మార్కర్స్ చూపిస్తుంది చూడండి. ఆ మార్కర్లు ఎలా ఉండాలనేది కూడా మనం మార్చుకోవచ్చు. పాయింట్స్గా ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ గజిబిజిగా ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టరే చూద్దాం. అండ్ ఇది వద్దు. ఇప్పుడు చూడండి, క్లారిటీ మనకి ఉంది. ఓకే, ఇలాగనమాట. అండ్ ఇది ఆల్రెడీ పివోట్ చేసి ఉన్నారు చూడండి. ఇక్కడ పివోట్ టేబుల్ జనరేట్ అయి ఉంది. దాన్ని బట్టే ఈ చార్ట్ అనేది రావడం జరిగింది, పివోట్ డేటాని తీసుకొని. సో ఇలా. అండ్ మీరు ఫస్ట్ క్వార్టర్కి థర్డ్ క్వార్టర్కి కంపారిజన్ చూడాలి. ఈ రెండే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫస్ట్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, ఇట్లా మీరు ఈ చార్ట్ని చూడవచ్చు. మరి ఇదే చార్ట్ మనకి ఇక్కడ వేరే చార్ట్గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ చార్ట్స్లో డిజైన్లోకి వెళ్దాం. ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్. ఇది నార్మల్ ఇంతకు ముందర తీసుకున్న చార్ట్. ఇది స్టాక్డ్ లైన్ చూడొచ్చు మీరు. స్టాక్డ్ లైన్ ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ స్టాక్డ్ లైన్ కింద స్టాక్డ్ బార్స్ ఎలా మనం క్రియేట్ చేసామో అదేవిధంగా స్టాక్డ్ లైన్ కూడా ఉంటుంది. సో ఇది 100% స్టాక్డ్ లైన్. సో టోటల్ 100% అనుకుంటే దాంట్లో మీకు ఈ విధంగా 100%లో ఈ పోర్షన్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంది. జస్ట్ నేను ఇంకొకటి కూడా తీసుకుంటాను. Q1, Q2, Q3, Q4. సో 100%లో ఏది ఎంత పోర్షన్ ఇక్కడ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఇది మార్జిన్, 100% మార్జిన్ ఇలా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ లిజెండ్లో ఇది చూపించడం జరిగింది. దీన్నే మనం విత్ పాయింట్స్ చూపించాలనుకుంటే పాయింట్స్ విత్ మార్కర్స్ మీరు షో చేసుకోవచ్చు. మరి ఇక్కడ చార్ట్ టైప్లో మనం లైన్ తీసుకున్నాం. లైను స్టాక్డ్ లైను 100% లైను. ఇదే ఏరియా చార్ట్కి మీరు అప్లై చేయొచ్చు. ఏరియా చార్ట్ ఈజ్ సిమిలర్ టు లైన్ చార్ట్. లైక్ నేను ఫస్ట్ దానికి వెళ్తాను.
జస్ట్ సింపుల్ లైన్ చార్ట్కి. చూడండి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ Q1 Q2 మాత్రమే తీసుకుంటాను. ఇలా ఉన్నాయి వీటి యొక్క సిచ్యువేషను. మరి ఇప్పుడు దీన్ని ఏరియా చార్ట్ లాగా మార్చామనుకోండి, జస్ట్ ఇవి ఫిలప్ అయ్యి వస్తాయి. ఇప్పుడు జస్ట్ లైన్ మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా చేంజ్ చార్ట్ టైప్ టు ఏరియా. ఇప్పుడు మీరు ఏరియా చార్ట్ని ఫస్ట్ దాన్ని తీసుకుంటారు. ఓకే అనేది చూడండి, జస్ట్ ఆ లైన్స్, ఆ ఏరియా మొత్తం కలర్ తోటి ఫిల్ అయ్యి వస్తుంది. ఆ కలర్స్ మార్చుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Q1 మాత్రమే, లేదంటే అది తీసేసి ఓన్లీ Q2, అండ్ ఇప్పుడు Q2 అండ్ Q4 ఇట్లా మనకి చూపిస్తుంది. అట్లనే చేంజ్ టైప్ టు స్టాక్డ్ ఏరియా. స్టాక్డ్ ఏరియా చూడండి, ఇది ప్రతి దాంట్లో ఒక టోటల్ ఇవి అనుకుంటే, దీంట్లో ఈ పోర్షన్ వచ్చేసి మనకి ఏంటిది సమ్ ఆఫ్ Q2, అండ్ ఈ పోర్షన్ వచ్చేసి మనకి Q4లో వచ్చిన సేల్స్. మరి వీటికి వాల్యూస్ కూడా, వాటిపైన వాల్యూస్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చార్ట్ ఎలిమెంట్స్లో నేను డేటా లేబుల్స్ షో అని ఇస్తాను. ఇప్పుడు డేటా లేబుల్స్ మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి అక్కడ ఏంటి అనేది, దేనికి ఎంత వాల్యూ అనేది. మరి ఇంకా ఇక్కడ చార్ట్ టైప్ 100%. 100%లో మీకు ఈ Q2 అండ్ Q3 100%లో ఏది ఎంత పోర్షన్ అనేది మీకు క్లారిటీ ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇక్కడ బ్లూ అనేది Q2 అండ్ రెడ్ అనేది Q3. సో టోటల్ 100%లో ఏ టైంలో ఏది ఎంత సేల్ అయింది అనేది క్లారిటీ వస్తుంది మీకు. సపోజ్ ఇక్కడ తీసుకుందాం, ఈ పాయింట్లో Q3లో దీని సేల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే సమ్ ఆఫ్ Q3 అండ్ Q2 ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ వైజ్ Q2 అండ్ Q3 ప్రొడక్ట్ వైజ్ కంపారిజన్ కాబట్టి ఈ ప్రొడక్ట్ Q2లో ఎలా ఉంది, Q3లో ఎలా ఉంది అనేది మనకి కంపారిజన్ ఒక్కొక్క ప్రోడక్ట్కి తెలుస్తుంది. నెక్స్ట్ వీటిల్ని 3 డైమెన్షనల్లో కూడా మనం చూసుకోవచ్చు. 3 డైమెన్షనల్లో వస్తాయన్నమాట. అది ఏరియా చార్ట్ కావచ్చు, లైన్ చార్ట్ కావచ్చు, ఏదైనా. ఇంకా ఇక్కడ మనకి బై కస్టమర్ ఇట్లా కూడా ఉంది, వీటిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఏరియా చార్ట్కి. కానీ వీటికి సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్స్, ఈ సమ్ ఆఫ్ Q1 బై కస్టమర్ అండ్ ప్రొడక్ట్ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మీకు వస్తాయి. ఇక్కడ సోర్స్ డేటాలో కూడా కస్టమరు ఈ పర్చేజెస్, సేల్స్ ఇట్లా ఉన్నాయి. నేను లైక్ కొంత డేటాని తీసుకుంటాను. సపోజ్ వీటిని కంపేర్ చేద్దాం. సో ఇన్సర్ట్ చార్ట్
లైన్ చార్ట్. చూడండి, ఈ కస్టమర్స్ ఈ క్వార్టర్లో ఎట్లా సేల్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే వీడు యాంటన్ అనేవాడు ఫస్ట్ క్వార్టర్లో ఏమీ సేల్స్ వాడు చేయలేదు. సెకండ్ క్వార్టర్లోకి వెళ్తే వాడు చూడండి 300 బర్గ్ అనేవాడు ఫస్ట్ క్వార్టర్లో బ్లూ అనేది ఫస్ట్ క్వార్టర్ లైన్ కదా, వీడు అటెండ్ చేయలేదు. బాక్స్ అనేవాడు ఇక్కడ $312 చేస్తున్నాడు. అండ్ బోలిడ్ అనేవాడు ఏమి చేయలేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు, వీడు ఏమి చేయలేదు. మళ్ళీ బాటమ్ అనేవాడు ఇక్కడ మళ్ళీ $1,170 పర్చేజ్ చేస్తున్నాడు. ఇట్లా ఈ ఫస్ట్ క్వార్టర్ ఈ బ్లూ లైన్ ఇట్లా వస్తుంది. ఓకే, అండ్ ఈ రెడ్ లైన్ వచ్చేసి మళ్ళీ సెకండ్ క్వార్టర్. ఇప్పుడు చూడండి, సెకండ్ క్వార్టర్లో యాంటన్ అనేవాడు చేస్తున్నాడు కాబట్టి వీడికి రెడ్ లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఇంకెక్కడ ఈ రెడ్ లైన్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఈ రెడ్ లైన్ కింద చూసినట్లయితే పర్చేజ్ చేస్తున్నారు. సో ఇట్లా మనం ఒక ట్రెండ్ అంటే ఇయర్స్ తీసుకోండి, మంత్స్ తీసుకోండి, అట్లాంటి డేటా ఉన్నప్పుడు మీరు ఇంకా సెట్ చేస్తే మీకు లాట్ ఆఫ్ ఈ టెంప్లెట్స్ అనేటివి కనిపిస్తాయి. మోర్ టెంప్లెట్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ వాటికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంటుంది. సపోజ్ బిజినెస్కి సంబంధించిన టెంప్లెట్స్ చాలా ఉంటాయి. వాటిల్లో ఏదైతే మీకు మీ చార్ట్స్కి సూటబుల్గా ఉంటుందో వాటిల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ లిస్ట్ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ సేల్స్ ట్రాకర్, నెట్ ఆన్లో ఉన్నప్పుడు మీరు వీటిల్ని సపోజ్ నేను దీన్ని తీసుకుంటున్నాను, క్రియేట్ అంటాను. సూటబుల్ డేటా ఉంటేనే మనకి చార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఏ డేటా పెడితే ఆ డేటా మీకు కరెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ కూడా మనకి ఏ ఇయరు ఏంటి అనేది, సేల్స్ ఏ ఇయరు ఏంటి అనేది ఇవ్వలేదు. జస్ట్ ఐటెం ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు, అండ్ టోటల్ సోల్డ్ అని ఇచ్చాడు, రెవెన్యూ ఇట్లా ఇచ్చాడు. ఇట్లాంటి వాటికి వేరే చార్ట్స్ లైక్ మనకి పై చార్ట్స్ అట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ చార్ట్స్లో వచ్చేసరికి ఇన్సర్ట్లో ఇక్కడ పై అండ్ డోనట్ చార్ట్స్ ఉన్నాయి. యూజ్ దిస్ చార్ట్ టైప్ టు షో proportion of whole. Use it when the total of your numbers is 100%. 100%లో మీకు ఏ పోర్షన్ ఎంత అనేది మీకు చార్ట్ రూపంలో చూపించాలి. ఎక్కువ ఈ పై చార్ట్స్ వచ్చేసి డేటా తక్కువ ఉన్నప్పుడు మనం వాటిని కంపారిజన్కి వాడచ్చు. లైక్ మనం ఇక్కడ స్టూడెంట్స్ని తీసుకుందాం. స్టూడెంట్స్ని తీసుకొని అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మెర్జ్ అయిపోయి ఉన్నాయి ఫీల్డ్స్. మరి వీటిని అన్మెర్జ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ టోటల్లో
ఏదేది ఎంత పోర్షను అనేది మనం చూపించుకోవచ్చు. బట్ అది వద్దు, వేరేది ఏదన్నా తీసుకుంటా. సపోజ్ ఇక్కడ ఈ ఆన్లైన్ సేల్సే తీసుకుందాం. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ కూడా 2D పై అండ్ పై చార్ట్ లోపల మళ్ళీ ఇంకొక సబ్ పై ఇట్లా మనం చూపించుకోవచ్చు. ఫస్ట్ 2D పై చార్ట్ ఎలా ఉందో చూస్తాం. కాస్ట్ పర్ ఐటమ్ ఐటము వాటి యొక్క కాస్ట్ ఇట్లా ఇచ్చాడు. మరి ఈ చార్ట్లో మనం ఈ పర్టికులర్ డేటాని చేంజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ సెలెక్ట్ డేటా, ఓకే, ఐటమ్ 1, ఐటమ్ 2 ఎడిట్ అండ్ ఇక్కడ సోల్డ్ అనేది తీసుకుందాం, లేదంటే టోటల్ రెవెన్యూ తీసుకుందాం. సో ఇవి వద్దు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు. సో వీటిలో సమ్ పోర్షనే మనం తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన చార్ట్ సపోజ్ ఇక్కడ ఇన్కమ్ పర్ ప్రొడక్ట్ అని ఇచ్చాడు. ఏ ప్రొడక్ట్కి ఎట్లా ఇన్కమ్ వచ్చింది అనేది వస్తుంది. ఇది కాస్ట్ పర్ ఐటమ్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకా మీరు లైక్ ఇక్కడ స్టూడెంట్స్, మన ఎంప్లాయీస్ శాలరీస్ ఇవి తీసుకుందాం. ఈ శాలరీస్ పేమెంట్లో లైక్ ఇక్కడ నేను పై చార్ట్ తీసుకుంటున్నాను. దీనికి సెలెక్ట్ డేటా, డేటా రేంజ్ వచ్చేసి ఇది సో ఓకే, ఇక్కడ ఈ శాలరీస్ ఎంత ఎవరికి, ఇది 14% మొత్తం శాలరీస్ అనుకుంటే, మొత్తం శాలరీస్లో వీడికి 21% వీడికి ఇచ్చేస్తున్నాం వినీత్ మేనేజర్ అనేవాడికి. తర్వాత నెక్స్ట్ ఎక్కువ పోర్షన్ ఎవరికి ఇస్తున్నాం, వీడికి 16% ఇస్తున్నాం. అండ్ తర్వాత 14%, 16 ఒక 14 ఎంత అయింది, అక్కడ 30 అయింది. 30 ఒక 21, 51% అయింది. వీళ్ళ ముగ్గురికే ఇంచుమించు హాఫ్ ఆఫ్ ద శాలరీ పైనే ఇచ్చేస్తున్నాం. మిగతా వాళ్ళందరిది ఇక్కడ ఈ 100% మనం ఇచ్చే శాలరీలో పోర్షన్ ఎంత అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ మీరు ఒక చార్ట్ కింద మళ్ళీ సబ్ చార్ట్ తీసుకురావాలి. అంటే ఈ పై చార్ట్లోనే చేంజ్ చార్ట్ టైప్, ఇది 3D పై 3 డైమెన్షనల్లో వస్తుంది. అండ్ ఇక్కడ పై ఆఫ్ పై అని ఉంది. పై ఆఫ్ పై ఎప్పుడు ఇస్తామంటే చూడొచ్చు,
Tom programmer 12%, and Jerry clerk 5%, and basic salary Anil manager 16%. ఇదేంటిది ఇక్కడ బేసిక్ సాలరీ 0.10 వాల్యూ 33%. అంటే ఇక్కడ యాక్చువల్గా బేసిక్ సాలరీ వినీత్ మేనేజర్ బేసిక్ సాలరీ 0.10. దీని కింద ఈ సబ్ అనేది మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది 33% శాలరీలో ఎక్కువ పోర్షన్ ఉన్న ఈ శాలరీలో మళ్ళీ దీనికి ఎవరికి ఎంతెంత అనేది వస్తుంది. ఇంకా మనకి దీనికి ఇంకా క్లారిటీ రావాలంటే డేటా ఉండాలి, దానికి సబ్ డేటా కూడా ఉండాలి. అవి ఎలా తీసుకుంటాం? లైక్ ప్రొడక్ట్స్, కేటగిరీస్, వాటికి సంబంధించిన ఇది తీసుకోవచ్చు. లేదంటే స్టూడెంట్స్లోకి వెళ్దాం. మళ్ళీ టోటల్ శాలరీ టోటల్ మార్క్స్, వాటి కింద టోటల్లో సబ్ ఎంతెంత వచ్చాయి అనేది సబ్ పై చార్ట్ కింద మనం చూపించవచ్చు. దీనికి నేనేం చేస్తున్నానంటే I'm going to select all these and copy and paste in a new chart, new sheet, and వీటిలన్నిటిని కూడా ఈ మెర్జింగ్ ఉన్నది డిలీట్ చేద్దాం. ఇది అవసరం లేదు. ఇక్కడ నాకు ఫీల్డ్ ఎక్స్ట్రా ఫీల్డ్, ఈ ఫీల్డ్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఈ డేటాని ఇచ్చేయగలుగుతాం. ఇక్కడ కూడా అన్మెర్జ్, సో ఇది అక్కర్లేదు. అండ్ ఇక్కడ కూడా అన్మెర్జ్, ఇక్కడ కూడా అన్మెర్జ్, టోటల్లో కూడా అన్మెర్జ్. సో ఇక్కడ బ్లాంక్ ఏ డేటా అయితే ఉందో దాన్ని డిలీట్ చేస్తాను. షిఫ్ట్ సెల్స్ అప్ అండ్ రిపీట్ ద సేమ్ హియర్ బై ప్రెసింగ్ Ctrl+Y. అండ్ ఇవన్నీ కూడా ఇట్లా లేకుండా నార్మల్ ఓరియంటేషన్ ఇస్తాను. సో ఓరియంటేషన్ స్ట్రైట్గా, ఇది మనకున్న డేటా. సో ఇప్పుడు పై చార్ట్ మనం తీసుకుందాం. ఇక్కడ ఇన్సర్ట్ పై చార్ట్, దీన్ని తీసుకుంటాం. సో ఇప్పుడు సెలెక్ట్ డేటా. సో ఓకే, టేక్ ఆల్ ది డేటా. ఇక్కడ ఎలా వచ్చిందంటే తెలుగు టోటల్ ఇది 118 అనేది తెలుగు టోటల్ అనుకుందాం. తెలుగు 0.10 118. దీంట్లో తెలుగు పాయింట్ సీత $56. ఓకే, అండ్ ఎవరు గీత 78 14%, అండ్ తెలుగు పాయింట్ 1C 10%.
ఇది ఇట్లా తీసుకుంది, మెయిన్ వాల్యూస్ ఏ ఉన్నాయో అవి తీసుకుంది. అండ్ ఇక్కడ ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే బేస్ చేసుకొని తీసుకుంది. ఈ డేటా సెలక్షన్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి. ఓకే, చూద్దాం ఇక్కడ. యాడ్ తెలుగు చేస్తాను. మ్యాథ్స్ ఓకే. స్విచ్ రో టు కాలం. నో, స్విచ్ రో టు కాలం. ఓన్లీ ఇది చూపిస్తే సరిపోతుంది. నేమ్స్ అండ్ ఇక్కడ ఓన్లీ టోటల్ తీసుకుందాం. మరి సిరీస్ 557 ఓకే. ఓకే, అగైన్ సెలెక్ట్ ది డేటా. అంటే డేటా ప్రాపర్గా లేకపోతే ఇదే ఈ డేటా కూడా కరెక్ట్ సూటబుల్ కాదు నార్మల్ పై చార్ట్కి. నార్మల్ పై చార్ట్కి అయితే ఓకే, ఇట్లా సబ్ పోర్షన్ ఇట్లా తీసుకునే చార్ట్కి కరెక్ట్ కాదు. అందుకనే మనకి గజిబిజిగా ఉంది. తెలుగు అని ఇచ్చాం. వాట్ అబౌట్ రిమైనింగ్ థింగ్స్? ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే డేటాని ప్రిపేర్ చేస్తాను. లైక్ ప్రొడక్ట్ నేమ్ అండ్ సేల్స్. సో ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ పెన్ను, పెన్సిల్, సోపు, లైక్ ఎరేజర్, బాల్, ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చాను. ఇది సేల్ అమౌంట్. సో ఈ పెన్స్ అంతా కూడా సేల్ చేస్తే మనకి 200 వచ్చింది. అండ్ పెన్సిల్స్ సేల్ చేస్తే మనకి 150 వచ్చింది. సోప్స్ 300 వచ్చాయి. అండ్ ఎరేజర్స్ సేల్ చేస్తే మనకి 100 రూపీస్ వచ్చింది. బాల్స్ 120 రూపీస్ వచ్చింది. ఇది అనుకుందాం. మరి ఈ పర్టికులర్ డేటాని మనం ఇన్సర్ట్ నార్మల్ పై చార్ట్లో తీసుకుంటాం. చూడండి, వెరీ క్లియర్. డేటా చాలా సింపుల్గా ఉండాలి జనరల్గా మీ ఈ పర్టికులర్ పై చార్ట్ తీసుకునేదానికి. మరి ఇప్పుడు పెన్సిల్ సిరీస్ సోప్ వాల్యూ 34% ఉందండి టోటల్ సేల్స్లో. అండ్ ఇది ఎల్లో ఏంటి, ఎరేజర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దాని తర్వాత బాల్స్ అండ్ పెన్స్, ఇది పెన్సిల్స్. ఇట్లా మనకి సింపుల్గా ఈ చార్ట్స్ని చూపించేదానికి ఉపయోగపడతాయి. మరి ఈ పెన్స్ ఇంకా మనం దీనికి ఎక్స్టెండ్ చేసి మనం లైక్ చార్ట్ టైప్
దాని కింద సబ్ చార్ట్ చూపించాలంటే అక్కడ ఏమి లేదు ఎక్స్టెన్షన్కి. ఇట్లా చూపించాలనుకోండి, ఎక్స్టెన్షన్కి ఏముంది అక్కడ? సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇది 220 ఏంటది? ఏదో క్యాల్కులేట్ చేసేసింది, అది 0.6 అని సంథింగ్. చూడండి, ఈ ఏరియాలో ఏ ఏరియా క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇది తీసుకుంటుంది, బట్ ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఈ పాయింట్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్లో మనకి ఎరేజర్ 11% అండ్ బాల్స్ 14% అని తీసుకుంది. సో ఎందుకంటే డేటా సబ్ డేటా ఉండాలి, ఈ సబ్ డేటాని మళ్ళీ మనకి ఇక్కడ ఈ చార్ట్లో చూపించడం జరుగుతుంది. సో చేంజ్ చార్ట్ టైప్ టు నార్మల్ పై చార్ట్, సపోజ్ లైక్ 3D ఆర్ సంథింగ్. సో డేటా సబ్ చార్ట్ని చూపించేదానికి కరెక్ట్గా లేదు. అందుకనే మీరు డేటా ఇచ్చేటప్పుడే మీకు ప్రాపర్ డేటా ఇస్తారు. దానికి దేంట్లో అయితే మీరు విజువలైజేషన్ చేయగలుగుతారో అట్లాంటి డేటానే ఇస్తారు, అట్లాంటి విజువలైజేషన్ని సెలెక్ట్ చేసుకోమంటారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి పై చార్ట్ లాగానే డోనట్ చార్ట్ ఉంటుంది. నథింగ్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో ఒక హోల్ లాగా వస్తుంది అంతే. ఇట్లా చుట్టూ రౌండ్ ఇట్లా వస్తుంది. పై చార్ట్ అంటే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ డోనట్ అండ్ పై చార్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దామండి. రైట్.